తనని నువ్వు ఏం చెప్పి ఇంప్రెస్ చేస్తావు? ఎలా అంటే తనకి నచ్చింది చేసి. నచ్చింది అంటే నచ్చింది ఏంటని నువ్వు ముందు తెలుసుకోవాలి. తనకి ఏం నచ్చుతుందో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు తనతో నడుచుకోవటం మాట్లాడటం చేయకూడదు. అది ఎప్పటికీ ఒక అమ్మాయికి నచ్చదు. ఓ, ఒకరి మనసుని తెలుసుకోవాలి అంటే దానికి ముందు మనం ఓపెన్ అప్ అవ్వాలి. మనం వాళ్ళ దగ్గర ఏ విషయమూ దాచకుండా నిజాయితీతో ఉన్నాము అని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. మనం ఇంప్రెస్ చేయడానికి చేసే ఏ విషయమైనా సరే ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, రియల్గా ఉండాలి. అంటే తనకి ఏం నచ్చుతుందో తెలుసుకొని ఆ రూట్లో పొమ్మను చెప్తుందన్నమాట. అర్థమైందా? అర్థమైంది జాను. ఝాన్సీ అమ్మా, చెప్పు బంగారి. బంగారి, ఫైల్ పడిపోయిన దానికే బావిలా ఫీల్ అయిపోతున్నాడే. ఇక సిస్టర్ పడిపోతే ఏమైపోతాడో. అమ్మా, సారీ ఝాన్సీ అమ్మా. కూర్చో. ఝాన్సీ అమ్మా, చెప్పు. కొంచెం ముఖ్యమైన విషయం. ఈ ఫైల్ గుడ్. రవి, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? బ్యూటిఫుల్. ఏంటి రవి? యా, బ్రిలియంట్ జాను. అలాగే కానిచ్చేయండి. సూపర్, కంటిన్యూ చేసేయండి. సరే, ఓకే. నేను ఇది ఆడిటర్కి ఇచ్చేస్తాను ఝాన్సీ అమ్మా. ఓకే. సరే జాను, నేను కూడా బయలుదేరుతాను. బంగారి, బంగారి, అమ్మేలా ఉంది? బాగున్నారమ్మా, కానీ నిన్న ఒక పెద్ద విషయం జరిగిందమ్మా. ఏమైంది? నీ మీద అమ్మమ్మకి కోపం తగ్గిందా అని చెక్ చేయాలనుకున్నాను. దానికి నీ ఫోటో ఒకటి పాత స్టోర్ రూమ్ లో ఉండింది. అది తీసి హాల్లో తగిలించాను. తర్వాత ఏమైంది? ఎవరది చేసింది? ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? ఎన్నోసార్లు నేను దాని పేరు కూడా ఈ ఇంట్లో ఎవరూ చెప్పకూడదని చెప్పాను. కానీ ఝాన్సీ అమ్మ ఎంతగా కోపడ్డాం నేనెప్పుడు చూడనే లేదు. నీ మీద నాన్న మీద ఉన్న కోపం కొంచెం కూడా తగ్గకుండా అలాగే ఉందమ్మా. మీ నాన్న తన కొడుకుని చంపారనే అనుకుంటుంది. అది మనసులో ఉంటే కోపం ఎలా తగ్గుతుంది? ఆవిడ స్థానంలో ఏ తల్లి ఉన్నా అలాగే ఆలోచిస్తారు. కానీ నువ్వేం చేయలేదు కదమ్మా. అది వాళ్ళకనిపించాలి కదా బంగారి. ఇంకెప్పుడు అలాంటి పని మాత్రం చేయకమ్మా. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావని వాళ్ళకి డౌట్ వస్తే, నీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారంటే అప్పుడు నిజం మొత్తం బయటకు వస్తుంది. మా అమ్మకి నువ్వు నా కూతురువని తెలిస్తే అప్పుడు అక్కడ పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది.
ఎవరు ఏం చేసినా మన రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవవు. మీ నాన్న మీద నా మీద ఉన్న కోపం వాళ్ళకి తగ్గాలి. దానికి మేము నిరపరాధులమని నిరూపించాలి. అలా జరిగినప్పుడే నిజం ఏంటని వాళ్ళకి తెలుస్తుంది. సరే అమ్మా, నేను అది చూసుకుంటాను. నువ్వు తనుని ఇందిరాని జాగ్రత్తగా చూసుకో. నాకు టైం దొరకగానే ఇంటికి వస్తాను. సరే బంగారి. బాయ్ అమ్మా. ఏం చేస్తున్నావని కొత్తగా మెసేజ్లేంటి? ఏమైంది దీనికి? ఏం సార్, ఏంటి ప్రాబ్లం మీకు? ఎందుకు ఈ టైంలో నాకు మెసేజెస్ చేస్తున్నారు? బంగారి, మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఇలా చాట్ చేస్తుంటారు కదా. అలా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. మీరు ఫోన్ పెట్టేయండి. ఏ ఇంకోసారి ట్రై చేద్దాం. షో ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిద్రపోయిందా ఏంటి? వన్ లాస్ట్ టైం. ఏంటి తను? మర్యాద కోసమైనా సమాధానం చెప్పాలి కదా. అనుకున్నంత చిన్న విషయం కాదు ఇది. ప్రపంచాన్నైనా ఈజీగా గెలిచేయచ్చు. తన మనసు గెలవటం చాలా కష్టమయ్యేటట్టుందే. బంగారి, 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 బంగారి. హాయ్ రవి సార్, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను చూడ్డానికే వచ్చాను. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చూడండి, అనుకోని. అయ్యో, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇంత తొందరగా వెళ్ళిపోవటానిక ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది? సరే, ఇప్పుడు మీకేం కావాలి? అవును, ఎందుకు నువ్వు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు? సార్, నేనెందుకు రిప్లై ఇవ్వాలి? ఒక ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాం కదా. ఆ, నా మనసు ఎంతగా హర్ట్ అయిందో తెలుసా? రవి సార్,